హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల షాపింగ్ మాల్స్ మరియు సినిమా ఈవెంట్లలో హీరోయిన్లకు భద్రత కరువవుతుంది. కేరళలోని కోజికోడ్లో జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన నటి హనీ రోజ్ కు ఆకతాయిల వల్ల చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీల కోసము ఎగబడిన కొందరు ఆమెను అసభ్యంగా తాకడంతో ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. గతంలో నిధి అగర్వాల్, కాజల్ అగర్వాల్, రష్మి గౌతమ్, మంజు వారియర్ తదితరులకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. సినిమా తారలు కనిపిస్తే చాలు ఒక్క సెల్ఫీ దిగాలని, కనీసము ఒక్కసారైనా వారిని తాకాలని అభిమానులు ఆరాటపడుతూ ఉంటారు. అయితే ఈ అభిమానం కొన్నిసార్లు హద్దులు దాటి హీరోయిన్లకు చేదు అనుభవంగా మారుతుంది. ఇటీవల కాలంలో షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాపుల ప్రారంభోత్సవాల్లో హీరోయిన్లు, యాంకర్లకు ఎదురవుతున్న చేదు అనుభవాలు చూస్తే వారి భద్రతపై ఆందోళన కలగక మానదు. తాజాగా మలయాళ నటి హనీ రోజ్ కేరళలోని కోజికోడ్లో ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ ను ప్రారంభించడానికి వెళ్లిన సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అసభ్యకరంగా ప్రవర్తించారు అక్కడ వాళ్ళు. ఆమెను చూడటానికి జనము భారీగా తరలి రావడంతో అక్కడి తీవ్రమైన తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు ఆమెతో సెల్ఫీలు తీసుకునే వంకతో అసభ్యముగా ప్రవర్తించారు. ఆమె నడుముపై మరికొందరు కాస్త కిందికి చేతులతో తాకుతూ ఇబ్బంది పెట్టారు. బహిరంగ వేదిక కావడము, జనం మధ్యలో ఉండడంతో ఆమె సంయమనం పాటించి అసహనాన్ని ప్రదర్శించకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతము సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఆకతాయిల ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. హనీ రోజు తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.